గాయస్ వైట్ స్టూడియోలో దిమ్మ తిరిగిపోయే సెట్టింగ్స్ అనమాట. ఈ 4-5 సెట్టింగ్స్ కింద మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి 100% మీ వీడియో నోటిఫికేషన్ అది కొంత ఆడియన్స్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి ఏముంటాయి మీకు తెలియదా? సో కొత్తగా వచ్చిందా మీరు యూట్యూబ్ లో కొత్తగా ఛానల్ పెట్టారా మీకు తెలియకుంటే ఈ వీడియో మొత్తం చూసేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ ఇనేబుల్ అయ్యే వస్తాయి, కంప్లీట్లీ ఇనేబుల్ అయ్యేస్తాయి. మీరు ఛానల్ క్రియేట్ చేసేస్తారు, ఛానల్ క్రియేట్ చేయగానే మీకు ఆల్రెడీ మీకు ఆ సెట్టింగ్స్ అయితే ఇనేబుల్ అయ్యే వస్తాయి. బట్ ఎవరైతే ఎక్కువ వ్యూస్ రావాలని ఏం చేస్తారంటే ఆ సెట్టింగ్స్ అనేది ఆఫ్ పెట్టుకుంటారు. సో ఆఫ్ పెట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని సో అలా చేస్తారు. కాబట్టి నేను ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలా వద్దా అనేది మీకు మొత్తం చూపిస్తాను అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ కంప్లీట్లీ గాయ్స్ ఇక్కడ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, డైమండ్ మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే కంప్లీట్లీ జాయిన్ కావచ్చు. నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే సో నా తరఫు నుండి మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ 30-40 మెంబర్స్ అయితే ఉంటారు కాబట్టి మా హోల్ టీమ్ ఉంటారు కాబట్టి కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నమాట, కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి ప్రమోషన్ చేస్తా. అండ్ దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే సో ఇంకొక ఫీచర్ ఏమిటంటే గాయ్స్ ఇక్కడ 119 రూపీస్ అండ్ గోల్డ్ మెంబర్షిప్ అనమాట. ఈ గోల్డ్ మెంబర్షిప్ ఎందుకు అన్నయ్య, ఇది ఇందులో జాయిన్ అవుతున్నాం కదా 59 రూపీస్ జాయిన్ అవుతున్నాం కదా, మరి ఈ గోల్డ్ మెంబర్షిప్ ఎందుకు అనుకుంటే గాయ్స్ ఇక్కడ దీంట్లో 119 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమైతాయి అంటే వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. కొన్ని వీడియోస్ నేను లాక్ పెట్టినాను అనమాట. సో ఈ 119 రూపీస్ మీరు అయితే పర్చేజ్ చేస్తారో మెంబర్షిప్ తీసుకుంటారో ఆ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు కంప్లీట్లీ ఆ వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 30 days లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, కంప్లీట్లీ నేను వీడియోస్ అయితే చేసి పెట్టాను. అన్ని ఫీచర్స్ అయితే దొరుకుతాయి. ఈ 59 రూపీస్ అయితే తీసుకున్నారో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు ప్రమోషన్ చేస్తా, సబ్స్క్రైబర్స్ వస్తారు, దాంతో పాటు ఈ వీడియోస్ అని అన్లాక్ అవుతాయి. సో ఎంత 119 రూపీస్ పెడితే అన్లాక్ అవుతాయి అనమాట. సో కంప్లీట్లీ మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది ఇంట్రోలో చెప్పిన కంప్లీట్ ఏమనుకోకండి. ఓకే, ఇక్కడ నేను స్క్రీన్ కలర్ చూపిస్తా, ఆ సెట్టింగ్స్ ఏంటో అని చూసేద్దాం. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. సో ఇలా వైట్ స్టూడియోలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు ఇది కంప్లీట్లీ వీడియో అనమాట. సో ఎవరైనా కానీ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు డాష్ బోర్డ్ లో వ్యూస్ రాకుంటే ఇట్లా 40 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఇక్కడ చూడండి ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను, కెమెరా గురించి ఒక వీడియో తీశాను గాయస్ ఇక్కడ ఘోరంగా. సో ఏ కెమెరా తీసుకోవాలని ఆడియన్స్ ని అడిగాను. అయితే గాయస్ చూడండి గాయస్ ఇక్కడ 40 వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే ఆ వీడియో చేస్తే ఎవరు చూస్తలేరు, అంటే వేరే వీడియోస్ చేస్తే ఎవరు చూస్తలేరు. అలానేసి నేను ఏం చేసినట్టు గాయస్ ఇక్కడ సో అది మొత్తానికి వదిలేసిన ఈ బాణ గుర్తులని డౌన్ చూపిస్తున్నాను అనమాట. ఆ టాపిక్ పైన నేను వీడియో చేసిన అనుకోండి 100% ఎవరు చూస్తలేరు కాబట్టి నేను ఆ టాపిక్స్ అయితే చేయొద్దని నేనైతే నిర్ణయించుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం అడిగినా అంటే ఆ కెమెరాలో ఏ కెమెరా తీసుకోవాలని ఆడియన్స్ ని అడిగినాను అనమాట. అంతే, వేరేదేం లేదు. పెద్దగా వీడియో ఏం లేదనుకుంటే 8 minutes వీడియో చేసిన అనుకుంటా. సో ఎందుకోసం అంటే కెమెరాస్ మొత్తం ఫీచర్ చూపించిన, సో అందులో నుంచి ఏ కెమెరా తీసుకోవాలని మిమ్మల్ని అయితే అడిగినాను అనమాట. అంతే, వేరేదేం లేదు. సింపుల్లీ ఇక్కడ మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. గాయస్ ఇక్కడ చూసుకుంటే డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. నా డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ కాబట్టి సో ఇలా ఉంది. నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి ఇలా ఉంది. సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ వీడియో లెంత్ ఉండదు, జస్ట్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందా, ఈ సెట్టింగ్స్ కనిపిస్తుందా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడనే మనకు ఇక్కడ పుష్ నోటిఫికేషన్ ఉంది, చూడండి ఆడియన్స్ ఉంది, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంది, అండ్ ఇక్కడ పర్మిషన్ ఉంది. సో ఇక్కడ క్లిప్స్, హైప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకు సెట్టింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ అకౌంట్ ఉంది చూడండి, ఫస్ట్ లో అకౌంట్ ఉంది కదా, పుష్ నోటిఫికేషన్ ఉంది కదా, చూజ్ యువర్ పర్ఫార్మెన్స్ అంటుంది. అంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు చూజ్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఈ పుష్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ నాకైతే 5 సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ అయ్యే వచ్చినాయి అనమాట. మీకు 4 వస్తాయి, మీకు మానిటైజేషన్ కాకుండా 4 అనిపిస్తుంది అనమాట. నాకు 5 కనిపిస్తున్నాయి చూడండి, మీకు చూపిస్తుంది 1 2 3 4 5 కనిపిస్తున్నాయా. సో ఇక్కడ మనకు ఏవైతే మీరు ఆఫ్ పెట్టుకుంటారు, కొందరు ఏం చేస్తున్నారంటే సెట్టింగ్స్ లో వెళ్ళి ఈ సెట్టింగ్స్ అన్ని ఆఫ్ పెట్టుకుంటా, మరి ఎక్కువ వ్యూస్ వస్తాయేమో సో అలా అనుకుంటున్నాను. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే గాయస్ ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఎనేబుల్ పెట్టుకోండి. చూడండి అనలిటిక్స్ అనేది ఇనేబుల్ పెట్టుకోండి. అనలిటిక్స్ కనిపించాలి కదా, మొత్తం వీడియో అనలిటిక్స్ కనిపించాలి కాబట్టి ఇది ఇనేబుల్ పెట్టుకోండి, కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి అచీవ్మెంట్స్ చూడండి, అచీవ్మెంట్స్ కూడా ఇనేబుల్ కావాలి కాబట్టి అది కూడా సో ఇది ఇనేబుల్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ పాలసీ ఉంది, ఏదైనా పాలసీ కింద మనకు వచ్చింది అనుకోండి యూట్యూబ్ ద్వారా మీరు తప్పు చేస్తారు కదా, ఆ పాలసీ కింద రావాలి కదా, మనకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఇది కూడా ఇనేబుల్ పెట్టుకోండి. సారీ, ఇది ఇనేబుల్ పెట్టుకోండి. ఓకే, అది హాప్ అయిపోయింది బై మిస్టేక్ లో. సో ఇక్కడ ఎర్న్, మీరు మనీ ఎర్న్ చేస్తారు, ఎంత ఎర్న్ చేస్తారు, మళ్ళీ మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత ఎర్న్ చేస్తారు అది కూడా ఎనేబుల్ పెట్టుకోవాలి కదా, అది కూడా ఎనేబుల్ పెట్టుకోండి. అప్డేట్స్,
ఏదైనా కానీ యూట్యూబ్ ద్వారా మనకు మెయిల్ కి అప్డేట్స్ వస్తాయి, అది కూడా ఎనేబుల్ పెట్టుకోవాలి కదా. సో ఇవన్నీ అప్డేట్స్ అని ఎనేబుల్ చేసుకుంటేనే మొత్తం మనకు అప్డేట్స్ మొత్తం వస్తాయి రైట్. యూట్యూబ్ ద్వారా ఏదైతే అప్డేట్స్ వస్తాయో అవి మొత్తం మనకు నోటిఫికేషన్ ద్వారా రావాలి. కాబట్టి ఎలా అప్డేట్స్ వస్తాయంటే మీకు అది కూడా చూపిస్తాను, లాస్ట్ లో చూపిస్తాను. బెల్ బటన్ లో వస్తాయి, అది కూడా చూపిస్తాను సింపుల్లీ. ఇవన్నీ మీరు ఎనేబుల్ పెట్టుకోండి. ఎనేబుల్ పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఆఫ్ ఉంటే ఎనేబుల్ పెట్టుకోండి, చూసుకోండి, మళ్ళీ చూసుకోండి. ఇవి ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మీ ఛానలే వర్క్ కాదు, మీకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, ఏం కూడా రాదనమాట. సో కంప్లీట్లీ ఇవన్నీ ఎనేబుల్ పెట్టుకున్న తర్వాత సింపుల్లీ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇవన్నీ అప్డేట్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ చూడండి మనకు బెల్ బటన్ కనిపిస్తుందా, ఈ బెల్ బటన్ అప్డేట్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఏదైతే అప్డేట్స్ యూట్యూబ్ ద్వారా ఏదైతే అప్డేట్స్ వస్తాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ ఎవరైనా కామెంట్ చేస్తే కానీ, ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేస్తే అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎవరి వీక్లీ రికాప్ ఇన్ రెడీ చెక్ అవుట్ అని అంటుంది చూడండి. దీన్ని క్లిక్ చేసి మనం చూడాలంటే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి గెట్ రెడీ టు ట్యాగ్ అండ్ ఎర్న్, నాకు ఇవన్నీ నాకు మానిటైజేషన్ అయింది కాబట్టి ఇలా అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకు కామెంట్ చేస్తే కూడా కామెంట్స్ అయితే మనకు రికమెండ్ చేస్తాయి అనమాట. ఏదైనా యూట్యూబ్ ద్వారా మనకు అప్డేట్ గిన వచ్చింది అనుకోండి, ఆ అప్డేట్ కూడా మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఈ బెల్ బటన్ లో నోటిఫికేషన్ ఉంది కదా, సో అది ఎనేబుల్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వస్తాయి. లేకుంటే ఆఫ్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ నోటిఫికేషన్ రావన్నమాట, మొత్తానికి కనిపించాయి అనమాట. సో అట్లా మీరు ఆ 4-5 ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ మొత్తం ఎనేబుల్ పెట్టుకోండి. కంప్లీట్ అంటే ఎనేబుల్ అంటే ఆన్ పెట్టుకోండి. ఆన్ పెట్టుకున్న తర్వాత మీరు సో కంప్లీట్లీ మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. 100% గాసిగా చూడండి. మీకు వ్యూస్ రావాలంటే కంటిన్యూగా మీరు ఏం చేస్తారంటే గాసిగా సో డైలీ టైమింగ్ మెన్షన్ చేసుకోండి. మార్నింగ్ 7 నుండి అండ్ నైట్ 6 వరకు కంప్లీట్లీ వీడియోస్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తారో మీరు చూసుకోండి. కానీ ఆడియన్స్ కు కంటెంట్ ఇవ్వండి. కంటెంట్ ఇస్తేనే ఆడియన్స్ మనకు ఫాలో అవుతారు. ఏదో ఒక వీడియో పెట్టేస్తానులే వ్యూస్ రాకపోని అనుకుంటే నడవదు. మనకన్నా తోఫ్ చాలా ఉన్నారు యూట్యూబ్లో, మనకన్నా తోఫ్ చాలా ఉన్నారు అన్నమాట. అంటే క్రియేటర్స్ చాలా అంటే నేర్చుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. సో వాళ్ళకన్నా మించి మనం కంటెంట్ ఇవ్వాలంటే సో వాళ్ళ పట్టికల చూసిన తర్వాత మనం బడియా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. బడియా వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ కు కంటెంట్ ఇవ్వాలన్నమాట. ఈ రోజు వీడియో చూసిన వాళ్ళు ఇంకొకటి మళ్ళీ రేపు వీడియో చూడాలి, అలాంటి కంటెంట్ ఇవ్వాలి ఆడియన్స్, అయితేనే మన వీడియో చూస్తారన్నమాట, లేకపోతే చూడరు. సో ఎందుకండి మనం ఇప్పుడు చూడండి మన షార్ట్ గిన వచ్చింది అనుకోండి స్క్రోల్ చేసేస్తారన్నమాట. సో మంచిగా అనిపించింది అనుకోండి కొద్దిగా వెయిట్ చేసి చూస్తారు, లేకపోతే చూడరు. ఎందుకు చూస్తారండి? ఏదైనా నవ్వేది ఉంటేనే చూస్తారు, ఏదైనా కామెడీ ఉంటేనే చూస్తారు, లేదా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చూస్తారు. అలా కంప్లీట్లీ ఆడియన్స్ కు కంటెంట్ షార్ట్ రూపంలో కానీ లాంగ్ రూపంలో కానీ కంటెంట్ ఇవ్వండి. కంటెంట్ ఇస్తేనే మీకు ఆడియన్స్ అయితే ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకు కూడా మీరు ఒక ఫ్యాన్ అవుతారు అనమాట, మీరు ఒక సెలబ్రిటీ అవుతారు అనమాట. సో మీరు ఇప్పుడు బయట వెళ్ళిన అనుకోండి, అన్న ఫోటో తీసుకుంటే ఇలా కంప్లీట్లీ అవుతారు కదా. సో అట్లా కంప్లీట్లీ మీరు ఆడియన్స్ కు కంటెంట్ ఇవ్వండి. కంటెంట్ ఇస్తేనే ఆడియన్స్ ఫాలో అవుతారు. ఓకే, సో ఇదండి ఈ రోజు వీడియో. మీరు సెట్టింగ్స్ అయితే చూసుకున్నారు కదా. ఆ సెట్టింగ్స్ జస్ట్ సెట్టింగ్స్ మాత్రమే చెప్పిన, ఈ వీడియోలో ఏం చెప్పలేదు, కొద్దిగా సెట్టింగ్స్ మాత్రమే చెప్పిన. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలో ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అండ్ అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.